హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ పోరి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, ఆ ఇయర్ రింగ్సే మేకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్ వీడియోలో మాటీలు చూపించాను కదా, దానికి ఎలాగా బొట్టలు చేశాను, దానికి మ్యాచింగ్గా ఉంటాయని బొట్టలు చేశాను. సేమ్ ఆ కలర్ బీడ్స్తో చేశాను నేను. బాగా వచ్చాయి బొట్టలు కూడా. ఇయర్ రింగ్స్కి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి కింద బేస్ బుట్ట కమ్మలున అండ్ బీడ్స్, దాన్ని కొత్తిమీర అంటారంట. మరి నాకు అంత ఐడియా లేదు, కానీ ఎక్కడో విన్నాను దాన్ని నేమ్. కట్టరు, నోస్ పిల్లరు అవి ఉంటే సరిపోద్ది మనకి. ఇలాకి వస్తే కింద బుట్టకమ్మకి నేను బీడ్స్ తగిలిస్తున్నా. దానికి కావాల్సింది ఏంటంటే కొత్తిమీర అంటారు కదా, దాన్ని హాఫ్గా కట్ చేసి బీడ్స్ ఎక్కిస్తున్నా. బీడ్స్ని కూడా మనం కట్టుతీగ అల్లుతాం కదా, అట్లా చుట్టాలి. దాన్ని కట్ చేసి ఫస్ట్ వైట్ బీట్, స్మాల్ సైజ్, అది షుగర్ బీట్ కూడా కాదు, నార్మల్దే. తర్వాత గ్రీన్ కలర్ బీట్ తీసుకున్నా, అది 6 mm. కలర్ ఎందుకు తీసుకున్నా అంటే, నేను ఎత్తుగొలుసులు గ్రీన్ కలర్లో చేశాను కదా, దానికోసం నేను ఈ కలర్ గ్రీన్ కలర్లో చేస్తున్నా. ఇయర్ రింగ్స్ కూడా ఆ బుట్టకమ్మకి హోల్స్ వచ్చాయి కదా, ఒక హోల్కి గ్యాప్ ఇచ్చా మధ్యలో. మొత్తం హోల్స్ అన్నిటికీ పెట్టాలంటే ఏమైందంటే దగ్గరగా అయిపోయి అంత మంచిగా బాగోదేమని నేను మధ్యలో హోల్కి మధ్యలో గ్యాప్ ఇచ్చాను. ఆ బీడ్స్ తగిలించేటప్పుడు ఒక హోల్ తగిలించిన తర్వాత ఇంకో హోల్ ఖాళీగా వదిలేసి తర్వాత ఇంకో హోల్లో పెట్టి తగిలించాను. నార్మల్గా హోల్లో పెట్టి చుట్టేశాను. మామూలుగా కట్టుతీగ చుట్టినప్పుడు ఎలా చుడతామో అట్లా చుట్టేశాను అంతే. నార్మల్గా అంత మరీ హెవీగా ఏం చేయలేదు. వర్క్ మాత్రం సింపుల్గానే ఉంటుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలా మొత్తం కలిపి 9 బీట్స్ ఏమో పడ్డాయి మొత్తం బుట్టకు వచ్చేసి. మొత్తం మనం మధ్యలో హోల్ గ్యాప్ ఇచ్చుకొచ్చాం కదా, దానివల్ల 9 బీట్స్ పడ్డాయి. లేకపోతే ఇంకా ఎక్కువ పడతాయి. మొత్తం హోల్స్ అన్నీ పెట్టుకుంటే ఏమైందంటే దగ్గరగా అయిపోయి పైకి కిందకి అయ్యిద్దేమో అని నేను గ్యాప్ ఇచ్చా. కానీ గ్యాప్ ఇచ్చినా కొంచెం దగ్గరగా అయినాయి. కానీ లాస్ట్లో బుట్టలో ఫినిషింగ్ అని పెట్టుకున్నా కానీ ఓవరాల్ లుక్ మాత్రం చాలా బాగుంది. నేను షార్ట్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, ఎవరైనా కావాలంటే చూడండి, షార్ట్స్లో ఉండిద్ది. ఇంకా ఏమైనా ఇందులో డౌట్స్ ఉన్నా గట్టా కామెంట్ చేయండి. అలాగే నేను ఇయర్ రింగ్స్ వాడే షీట్ ఏంటని అడుగుతున్నారు. OHP షీట్ అంటారు దాన్ని. బుక్ స్టోర్స్లో దొరికిద్ది, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఎవరికైనా మెటీరియల్స్ గురించి డీటెయిల్గా కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను కావాలంటే వీడియో తీసి పెడతాను. అంటే ఏమంటారు, దేనికి ఏది యూజ్ అవుతుందో అనేది నేను వీడియో తీసి పెడతాను. కావాలంటే కామెంట్ చేయండి ఎవరికైనా ఆ వీడియో కావాలంటే. ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. నేను అక్కడ ఆర్డర్స్ తీసుకుంటాను. బికాజ్ మన దగ్గర నెంబర్ అవైలబుల్గా లేదు, దానివల్ల నేను నార్మల్గా ఆర్డర్స్ తీసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లేదన్న వాళ్ళు నార్మల్గా యూట్యూబ్లోనే DM కామెంట్ చేయండి, నేను చూసి రెస్పాండ్ అవుతాను. 5 బేస్కి వచ్చేసి నేను 8K ఐ షేప్ కుందన్స్ తీసుకున్నా. అవి కూడా మ్యాట్లో తీసుకున్నాను, నార్మల్ గ్లాసీ స్టోన్స్ కాకుండా. పైన వచ్చేసి 3 mm గోల్డ్ వైట్ స్టోన్స్ తీసుకొని అంటించాను. నేను డబల్ వేసుకున్నా. కింద 6K ఐ షేప్ కుందన్స్, పైన కూడా 2 లేయర్స్ కింద అంటించాను కుందన్స్. అంటే మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్గా కాకుండా ఈజీగా కొంచెం చూడడానికి లుక్ బాగుండేలాగా సింపుల్గా స్లట్ తీసుకున్నా. పైన కింద బుట్ట కూడా బరువు ఉంది, ఐపిన్ జారిపోద్దన్న భయం కూడా అవసరం లేదు. మనం ఈ 7000 గమ్తో అంటించాం కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటాయి, ఓడవు. ఐపిన్స్ అంటించి కిందవి లింక్ చేశాను. ఐపిన్స్ కూడా పైకే అంటించాలి, బికాజ్ మనం ఇది కింద బుట్టది వచ్చేసి సైడ్కి ఉండిద్ది కదా, దానికోసం మనం స్ట్రైట్గా ఐపిన్ అంటించుకున్నాం అంటే బుట్ట బాగా నిలబడిద్ది. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి.